నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ వాళ్ళిద్దరూ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గంలో ఉండేవాళ్ళు, ఆయనతో పాటు తిరిగేవాళ్ళు, వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసము కష్టపడేవాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరించే వాళ్ళు. సో వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ చెన్నారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి హత్య గావించబడ్డారు. సో ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తిగా ఆ చెన్నారెడ్డి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని మాట్లాడాలి, ఓదార్చాలి. సో ఒకవేళ ఆ హత్య ఎవరైతే చేశారో వాళ్ళను కఠినంగా శిక్షించే వరకు పోరాడతానని చెప్పాలి. సో ఒకవేళ కనుక వాళ్ళ ఆర్థికంగా కనుక వెనకబడినటువంటి వర్గాలయ్యండి, చనిపోయినటువంటి వ్యక్తికి ఎవరైనా చిన్న పిల్లలు పాడు ఉంటే నేను చూసుకుంటానని కదా చెప్పాలి. ఈయన ఫోన్ చేసి ఏం మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశారు. నమస్తే భాస్కర్ రెడ్డి అన్న. అన్యాయం అయిపోయిందంట. కారుతో గుద్ది కారం చల్లి గొంతు కోసి చంపేశారని చెప్పి ఎవరు చెప్తున్నారు? చెన్నారెడ్డి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి భాస్కర్ రెడ్డి గారు చెబుతా ఉన్నారు. ఎవరికి చెప్తా ఉన్నారు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నారు. అరే 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 ఎవరితో చేయించారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే దానికి భాస్కర్ రెడ్డి గారు ఎవరితో చేయించలేదు, మనోళ్ళే చేసినారని చెప్తున్నాడు. మనోళ్ళే చేసింది, మధ్యలో ఎవరూ లేరు. ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకొని చేయించారా అని అడుగుతా ఉన్నారు. అంటే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎవరైతే ఉన్నారో మాచర్ల ఎమ్మెల్యే, ఆయన సపోర్ట్ ఏమైనా తీసుకొని చేయించారా అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉంటే భాస్కర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారో చూడండి. మనోళ్ళే సొంతోళ్ళే. సో జగన్మోహన్ రెడ్డి గారు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారిని ఇరికించడం కోసము సో ఎవరు చేయించారు, ఎమ్మెల్యే ప్రమేయం ఏమైనా ఉందా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా అని చెప్పి సాక్షాత్తు చనిపోయినటువంటి వ్యక్తి యొక్క తండ్రి గారిని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే దీనికి పార్టీలతో సంబంధం లేదు, మనోళ్ళే అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే, మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెనకాల తిరుగుతూ ఉండే వాళ్ళే నా కొడుకుని హత్య చేశారని చెబితే టక్కును ఫోన్ పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడు ఏం చేయాలి? సరే ఒకవేళ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, ఆ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటల వల్ల ఇలాంటి గొడవల వల్ల ప్రాణాలు కోల్పోవడం కూడా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ఆయనకు బాధ్యత లేదనుకోండి, అది వేరే విషయము. ఏం చేయాలి? అన్నా జరిగింది ఏదో జరిగిపోయింది, ఎవరైతే చేశారో వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను, మీకు అండగా ఉంటానని కదా చెప్పాలా, టక్కను ఫోన్ పెట్టేశాడు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అసలు స్వరూపము. అదేవిధంగా నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్తే, ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ మేనమామ ముఖం మీదనే మీరే చేయించారు, మీ అండదండలతోనే ఈ హత్య జరిగిందని చెప్పి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఎక్కడ గొడవ జరిగినా, ఎక్కడ ఎవరైనా చనిపోయినా దాంట్లో రాజకీయ కోణంలోనే చూడడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటైపోయింది. సో ఎప్పుడు చూసినా బాధితుడి వైపు నిలబడలేదు, నిందితుడి వైపే. సో అదే పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు నాయకులు కొట్లాడుకొని ప్రాణం పోయినటువంటి కార్యకర్త వెంట లేదా నాయకుడు వెంట కదా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన్ని పక్కన పెట్టి ఇంకా అతన్ని సస్పెండ్ చేయకుండా, ఇంకా అతన్ని వెనకేసుకొని వస్తా కనీసము ఓదార్చేదానికి కూడా ఆయనకు మనసు రాలేదు. టక్కన ఫోన్ పెట్టేశాడు. మనోళ్ళే చేసింది అని చెప్తే టక్కన ఫోన్ పెట్టేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక విషయము ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కనీస విషయ పరిజ్ఞానము తెలుసుకోవాలనేటువంటి జ్ఞానం కూడా లేకుండా డైరెక్ట్గా ఫోన్ చేశాడు. సరే చేశాడు. సో అనుకోనటువంటి ఆన్సర్ అటువైపు నుంచి వస్తే దాన్ని సమయస్ఫూర్తితో కనీసం ఏ విధంగా మేనేజ్ చేయాలో కూడా తెలియనటువంటి వ్యక్తికి 151 సీట్లు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి, అంటే 2019 నుంచి
2024 వరకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. సో ఇక్కడ ఆయన నిలబడాల్సింది నిందితుడి వైపు నిలబడి బాధితుడిని ఈ విధంగా వదిలేస్తే, సో బాధిత కుటుంబమే చెప్తోంది, సాక్షాత్తు ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తి యొక్క తల్లి, వాళ్ళ మేనమామ వాళ్ళు ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పిన్నెల్లి అనుచరులే, అంటే చనిపోయిన వ్యక్తి కూడా పిన్నెల్లి బ్రదర్స్ వాళ్ళ అనుచరులే. వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు, అంటే ఆధిపత్య పోరా లేకపోతే వేరే ఇతర కారణాలు అది తెలియవలసి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ అదే పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు గొడవపడి చనిపోతే సో ఏ విధంగా స్పందించాడో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను వినిపించాను. ఇదే అనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో చేస్తూ ఉండే పని ఏంటంటే, ఎక్కడెక్కడ రాజకీయంగా వాడుకోవాలా, ఎవరైనా చనిపోతారా, దాన్ని ఆ చావుని మనం ఏ విధంగా రాజకీయంగా వాడుకోవాలి, ఆ చావుని వాడుకొని కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా బురద జల్లాలి, సో ఇదే పనిగా ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. సో ఈ ఒక్క చిన్న ఉదాహరణ మాత్రమే ఇది. మీరు కనుక చూస్తే శ్రీకాకుళంలో జరిగినటువంటి గొర్రెల కాపరి దానయ్య యాక్సిడెంట్ కేసు కావచ్చు, అక్కడ కూడా రాజకీయాల్లో కోసం వాడుకున్నాడు. బాధితుల వైపు నిలబడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిందితుల వైపు నిలబడింది కాకుండా దాన్ని సమర్థించుకుంటూ వస్తున్నాడు. సో వాళ్ళ పార్టీ కార్యకర్తలకే నచ్చనప్పటికీ కూడా ఒంటెద్దు పోకడలతో వెళ్ళి సో బాధితుడి వైపు నిలబడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడి వైపు నిలబడాడు. సో అదేవిధంగా ఆ రౌడీ షీటర్ విషయం కావచ్చు, 1 కాదు 2 కాదు 3 కాదు చెప్పుకుంటా పోతే 100 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఈ విధంగా చనిపోయినటువంటి అంశాలను రాజకీయంగా వాడుకోవడానికి, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికి వాడుకున్నటువంటి ఇన్సిడెంట్స్ 100కు పైగా ఉన్నాయి. ప్రతిదీ రాజకీయమే, పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు రాజకీయమే. సరే ఈ విధంగా రాజకీయం కోణంలోనే చూస్తాడు, రాజకీయాలు రుద్దాలని చూస్తాడు, కూటమి మీద బురద చల్లాలని చూస్తాడు. ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఇట్లా చేస్తాడు, ఇట్లా దొరికిపోతాడు. సో ఈ సోషల్ మీడియా జమానాలో ఇట్లా చేసి ఇట్లా దొరికిపోవడం జగన్మోహన్ రెడ్డి గారి స్పెషాలిటీ. కాబట్టి సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఎటువంటి వ్యక్తికి, ఎటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తికి మీరు మద్దతు తెలుపుతా ఉన్నారు, ఆయన వెనకాల ఫాలో అవుతా ఉన్నారు, ఆ పార్టీకి మీరు ఓట్లు వేస్తూ ఉన్నారని చెప్పి రేపు పొద్దున మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి ఏమి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడో, జనసేన పార్టీకి సంబంధించిన వాడో, లేకపోతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాడు కాదు. అతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావాలని, ఇంకా మంత్రి కావాలని కలలు కన్నటువంటి వ్యక్తి. అదే వ్యక్తికి అదే పార్టీ నుంచి అదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరొక అనుచరుడు చంపేస్తే వాళ్ళిద్దరి మధ్య సర్ది చెప్పడమో లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడమో పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. సో రేపొద్దున ఏదైనా జరగరానిది జరిగినప్పుడు, ఎవరికైనా ఆ పార్టీలో జరగరానిది జరిగినప్పుడు దాన్ని రాజకీయ కోణంలో చూస్తారే తప్ప మానవతా కోణంలో ఆలోచించేటువంటి పరిస్థితి అయితే కనబడడం లేదు. ఎందుకంటే మానవత్వం లేని మనుషులంతా ఒక చోట చేరి పార్టీ పెట్టుకుని దానికి వైఎస్ఆర్సీపీ అని పేరు పెట్టుకున్నట్లు కనబడతా ఉంది. ఈ మాచర్ల ఇన్సిడెంట్ ఏమి సూచిస్తూ ఉందంటే, సో జరిగిందేదో జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే, కారణం ఏమైనా ఉండొచ్చును, అది వ్యక్తిగత కారణాలా లేకపోతే వేరే ఇతర కారణాలు లేకపోతే ఆధిపత్యానికి సంబంధించినటువంటి కారణాలా, వాళ్ళు కొట్టుకొని ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తిని, ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి, ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ బాధిత కుటుంబానికి అండగా నిలబడాల్సింది పోయి నిందితుడిని వెనకేసుకొని వస్తే ప్రతిసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వాళ్ళ ఇంటికి పంపించి ఇదేదో కూటమి ప్రభుత్వం చేపించింది, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చేపించింది, బ్రహ్మానందరెడ్డి చేపించాడు, ఆయన ఇంకొక రెడ్డి చేపించాడు, ఇంకొక అతను చేపించాడని చెప్పి చెప్పించడానికి విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ముక్కుసూటిగా పిన్నెల్లి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముఖం మీదే తేల్చి పారేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఈ హత్యకు కారణము పిన్నెల్లి బ్రదర్సే అంటే ముఖ్యంగా వాళ్ళ తమ్ముడిని చూపిస్తూ చెప్పాడు ఆయన. సో పిన్నెల్లి వాళ్ళ రామకృష్ణ వాళ్ళ తమ్ముడిని చూపిస్తూ ఈయన ఎంకరేజ్ చేయడం వల్లనే హత్య చేసినటువంటి వ్యక్తి ఇతన్ని హత్య చేశాడని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎంత పగ ఉన్నప్పటికీ కూడా కారులో వెంబడించి గుద్ది చంపడం అనేది, సో అది కూడా పక్క పార్టీ కాకుండా సొంత పార్టీ వాళ్ళని ఆ విధంగా చంపడం అనేది ఎంత క్రూరమైనటువంటి మనస్తత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారు నేను మారాను, 2.0 చూపిస్తాను, రప్పా నరుకుతాను అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమనుకున్నారు, ఈయన ఒకవేళ అధికారంలోకి వస్తే ఏమైనా తెలుగుదేశం వాళ్ళనో లేకపోతే జనసేన వాళ్ళనో రప్పా చంపుతామన్నాడు. కానీ మన పార్టీ వాళ్ళనే రప్పా చంపేటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు చెప్తున్నారు
చెప్తున్నట్లు గొడ్డలి పార్టీ అని చెబుతా ఉంటే మనం అనవసరంగా వెనకేసుకొని వచ్చినాము, నిజంగానే మంది గొడ్డలి పార్టీ అని ఇప్పుడు అర్థమవుతా ఉందని చెప్పి సొంత పార్టీ కార్యకర్తలే అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సో నువ్వు ఎలాగూ ఇతర పార్టీకి సంబంధించి వాళ్ళు ఏదైనా జరిగితే ఏదో నువ్వు వచ్చి ఆదరిస్తావో లేకపోతే అండగా నిలుస్తావో అనేది పక్కన పెడితే సొంత పార్టీ కార్యకర్తలను నాయకులను కూడా కాపాడుకోలేనటువంటి నాయకుడు ఈ ఇండియా మొత్తం మీద ఎదిగితే మన జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్లో ఉంటారు. టాప్ 10లో కూడా కాదు, ఫస్ట్లో ఆయనే ఉంటాడు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి రాజకీయ నాయకుడైనా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకొని చనిపోయినటువంటి వ్యక్తికి అండగా నిలుస్తారు, వాళ్ళను కుటుంబాన్ని ఆదుకుంటారు. కానీ ఇది రివర్సు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్పి అక్కడ స్టార్ట్ చేశాడో అధికారంలో రాగానే ఆయన మెంటాలిటీనే రివర్స్లో ఉంటుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.